హే ఆల్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నా వరకు సంక్రాంతి అంటే ముగ్గులు వేయడమే. ఆ 3 days ఆ ముగ్గులు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవ్రీ ఇయర్ ఇంకెంత స్పెషల్ ముగ్గు వేయాలా అని చెప్పి యూట్యూబ్ అంతా సర్చ్ చేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసి నాన్ స్టాప్గా ఆ ముగ్గు వేస్తూనే ఉంటాం. అప్ టు 4 to 5 hours కూడా పడుతుంది. అది ముగ్గు యొక్క లెంత్ బట్టి అండ్ డిజైన్ బట్టి కూడా ఉంటుంది. సో రంగోలికి కావాల్సిన అన్ని రకాల థింగ్స్ని అయితే నేను ముందే అరేంజ్ చేసుకుంటాను. ఇవన్నీ నేను రాజమండ్రిలో మెయిన్ రోడ్లో అయితే పర్చేస్ చేశాను. నార్మల్గా యూస్ చేసే కలర్స్ కంటే ఇలా శాండ్ మిక్స్డ్ కలర్స్ అయితే బయట చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే వెరీ ఈజీ టు యూస్, మన చేతికి అంటుకోకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఈ కలర్ అనేది. ఈ కలర్స్ వల్ల డిజైన్ యొక్క ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మనం వేసే రంగోలీ ఆర్ట్‌లో హ్యూమన్స్ కానీ, యానిమల్స్ ఆర్ ఎనీ పొంగల్ థీమ్, దివాళీ థీమ్ ఎలాంటి థీమ్ ఉన్నా కూడా మీరు సర్కిల్‌ని చిన్నగానే వేసుకోండి. అప్పుడే మనకి ఆ డిజైన్ యొక్క ఆర్ట్ అనేది సరిగ్గా వస్తుంది. ఫస్ట్ మనం అనుకున్న థీమ్‌ని స్కెచ్ చేసేస్తే తర్వాత కలర్స్ వేయడం చాలా ఈజీ అవుతుంది. ఒక పక్క నేను డ్రా చేస్తూ ఉన్నా, నా సిస్టర్స్ కలర్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఏ కలర్ ఎక్కడ వేయాలని నన్ను అడిగి పాపం చాలా ఓపికగా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. హ్యూమన్ ఆర్ట్ వేయడం అంత ఈజీ అయితే కాదు. దానికి కావాల్సిన కలర్స్‌ని కూడా అలాగే చూస్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేయాల్సి కూడా ఉంటుంది. సో, నా సిస్టర్స్ ఇద్దరు నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యారు. ఏ కలర్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా మిక్స్ చేయాలని నన్ను ప్రతీదీ అడిగి కలిసి వేశారు. చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అప్ టు 4 to 5 hours పట్టింది మాకైతే ఈ రంగోలి వేయడానికి. ఎందుకంటే అవుట్‌పుట్ బాగా రావాలి అనుకున్నప్పుడు చాలా టైం పడుతుంది. లేదు ఏదో వేసేసాం అనుకుంటే అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, నా వరకు ఈ డిజైన్ ఓకే, నాకు సాటిస్ఫై అయ్యాననేంత వరకు దాన్ని ఏదో రకంగా కలర్ కరెక్షన్ అని, డిజైన్ కరెక్షన్ అని చేస్తూనే ఉంటాను. సో, నాకు చూడకుండా వేసేంత టాలెంట్ అయితే లేదు కానీ, ఏదైనా చూసి దాన్ని నేర్చుకుని నేను రంగోలి అయితే వేస్తాను. కానీ వేసినంత వరకు చాలా పర్ఫెక్ట్‌గా వేస్తాను. పర్సనల్లీ నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. మీలో చాలా మందికి తెలుసు, నేను ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిజైన్ వేస్తూనే ఉంటాను. అవి రీల్స్‌లో కూడా పోస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ట్రిపుల్ ఏ అని చెప్పి అమెరికా వాళ్ళు నిర్వహించిన ముగ్గుల పోటీ గురించి. ఇది జస్ట్ సరదాగా మేమైతే ట్రై చేసాం. రిలేటివ్స్, నైబర్స్, నా ఫ్రెండ్స్ నువ్వెందుకు ట్రై చేయకూడదు, నీ దగ్గర టాలెంట్ ఉంది కదా, జస్ట్ ఒకసారి పార్టిసిపేట్ చేయంటే దీనికి నేను రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నాను. ఓకే ఫైన్, ఇంట్లోనే ఉండి వీడియో షూట్ చేయడమే కదా అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాము. సో సరదాగా ఎలాగో ఇంట్లో ఎవ్రీ ఇయర్ వేస్తూనే ఉంటాను కాబట్టి అలా సరదాగా ట్రై అయితే చేశాను. సో మనకంటే బెటర్గా వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ ఫన్‌గా తీసుకోవాలి. దీన్ని సీరియస్‌గా తీసుకొని హర్ట్ అయితే మాత్రం చాలా కష్టం. సో లాస్ట్ ఇయర్ పోస్ట్ చేయడం కుదరలేదు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్స్ అవి అప్పుడే పోస్ట్ చేయకూడదు అది ఇది అని చెప్పారని నేను అప్పుడు పోస్ట్ చేయలేదు. బట్ నా వరకు ఐయామ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను వేసిన ముగ్గు నేను సాటిస్ఫై అయితే చాలు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో అవుట్‌పుట్ కూడా చాలా బాగా వచ్చింది. సో కంప్లీట్‌గా చూసి మీరెలా ఉందని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా ప్రెజెంట్ చేసే వాళ్ళకి తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందనేది. అన్ని అవర్స్ అలా మంచులో కూర్చొని రంగోలి వేయడం అంటే చాలా పెద్ద టాస్కే. సో ఈ వీడియో డెడికేట్ టు ఆల్ మై రంగోలీ లవర్స్. యాక్చువల్లీ నేను ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ట్రిపుల్ ఏ వాళ్ళు నిర్వహించిన కాంటెస్ట్‌లో కొంచెం టైం లిమిట్ పెట్టుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా ముగ్గుల పోటీ జరుగుతున్నప్పుడు టైం లిమిట్‌లోనే మనం రంగోలి అనేది ఫినిష్ చేయాలి. కానీ ఇక్కడ టైం లిమిట్ లేదు. సో చాలా రోజుల వరకు వాళ్ళు రంగోలి వేస్తూ ఉన్నారు. సో ఎలా వేస్తే ఎవరైనా విన్నర్ అవుతారు. కానీ మ్యాటర్ అది కాదు కదా. సో టైం లిమిట్ పెట్టి ఇన్ని అవర్స్‌లో లేదా 1 డేలో ఫినిష్ చేయాలని చెప్పుంటే, అలా చేసుంటే మేబీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మేబీ టైంలో నేను చేయలేకపోయాను, లేదా టైంలో నేను బాగా ప్రెజెంట్ చేయలేకపోయానని అని అనుకుని ఉండొచ్చు. కానీ ఎన్ని డేస్ పడితే అన్ని డేస్ రంగోలి వేసి దానికి అవార్డ్స్ ఇవ్వడం అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అదొక మైనస్ అని కూడా అనిపించింది నాకు. ఎనీవే ఈ పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళ ఎవ్వరూ తక్కువ కాదు. అందరి డిజైన్స్ చాలా బాగున్నాయి. దట్స్ ఓకే. హ్యాపెన్స్ అలా జరుగుతూ ఉంటాయి. సో ఫైనల్లీ మన అవుట్‌పుట్ అయితే దగ్గరకొచ్చేసింది. అలా మెల్లిగా ఆఫ్‌కోర్స్ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కోడిపందాలు. సో ఖచ్చితంగా కోడిపుంజు, భోగి మంటలు, చెరుగ్గడలు, హరిదాసు, గాలిపటాలు, పాలు పొంగించడం, కనుమ అన్నీ కూడా మన రంగోలీలో డ్రా చేయడం అయితే జరిగింది. సో ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. నాకింకా ఏదో ఎంప్టీగా అనిపించి మార్నింగ్ లేచి మళ్ళీ పిండి వంటలు, పక్కనే మళ్ళీ భోగి మంట వేసి ముగ్గులు. ఆబ్వియస్‌లీ భోగి మంటలు అంటే పిడకలు. అలాగే ముగ్గులో గొబ్బెమ్మలు ఇలా ప్రతీదీ కూడా యాడ్ చేశాను. సో ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇది.
మీకెలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్. లవ్ యూ ఆల్. బాయ్.